అంటే నార్మల్గా ఫుల్ లెంగ్త్ సిఎస్ చదివినోడికి జాబ్స్ రావట్లేదు, పెరిఫెరీ జాబ్లు అంటారు. అట్లా దట్ ఇస్ నాట్ పెరిఫెరీ జాబ్స్ అంటారు. ఈసీఓడు సిఎస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాడి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కానీ డిస్క్రీట్ స్ట్రక్చర్స్ కానీ పైథాన్ C++ నేర్చుకుని బేసిక్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ నేర్చుకుని ప్లేస్మెంట్కి వెళ్తాడు. జస్ట్ ఈ 4 పిల్లర్సే వాళ్ళకి ఉన్నది. ఇవి నేర్చుకుని ఎప్పుడైతే డిఎస్ఏ నేర్చుకుని వెళ్తాడో వాటికి పెరిఫెరీ జాబ్స్ వస్తారు. దానికంటే జర్నలిస్టిక్ జాబ్స్ అంటారు వాటిని. ఎంబీబీఎస్లో అంటాడు ఆ జర్నలిస్టిక్ జాబ్స్ వస్తాయి. ఆ జర్నలిస్టిక్ జాబ్స్కి రోజులు అయిపోతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ వేరే బ్రాంచ్ వాడు సిఎస్ నేర్చుకుని వెళ్ళి జాబ్ నేచర్ ఆఫ్ జాబ్ ఏదైతే ఉంటాయో అందులో డెప్త్ ఉండదు. కాబట్టి డెప్త్కి సంబంధించి ఒక పిరమిడ్ సిస్టమ్ అని ఒక వీడియో చేశానండి. దయచేసి ఇది విన్నవాళ్ళు అది కూడా కంపల్సరీగా వినండి, మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మీకు డెప్త్ లేదో ఆ జాబ్ పెరిఫెరీ ఒకప్పుడు నడిచినవి. ఫండమెంటల్ ఎంఎల్లో ఏ నేర్చుకుంటే జాబ్లు వచ్చి కాదు, ఎందుకంటే ఆ డెప్త్ ఉండదు కదండి. ఆ డెప్త్ ఉన్నప్పుడు ఆ పెరిఫెరీ జాబ్ అయిపోతుంది కాబట్టి అది రిస్క్ జాబ్ అది. ఎందుకంటే సిఎస్ ఫుల్ ప్లేజ్డ్గా నేర్చుకున్న వాడికి జాబ్ మార్కెట్లో జాబులు లేవు, వచ్చినా ఉండట్లేదు. అంటే 4 years చదువుతాడు అడే. పాత రోజులు మనుషులు ఎవరైతే ఉంటారో ఈ బ్రెయిన్ తక్కువ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కన్సల్టెంట్స్ లేకపోతే పాతకాలం మనుషులు ఎవరైతే ఫాదర్స్ ఉంటారో వీళ్ళ ఆలోచన విధానం తప్పిది. ఎందుకంటే మీరు నేర్చుకునేది స్పెసిఫిక్ కొన్ని స్కిల్సే నేర్చుకుంటారు. క్యాంపస్లో జాబ్ రావచ్చు, వస్తున్నాయి, చాలామంది మా దగ్గరికి వస్తున్నారంట. వాళ్ళు పట్టుకెళ్ళి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్లో పెడతారు. జనరల్ నేచర్ ఆఫ్ రోల్లోనే పెడతారు వాడిని. ఎందుకంటే బేసిక్ ప్రోగ్రామ్ ఇప్పుడు అదంతా క్లాడ్ వచ్చేసిన అదంతా పోయినాయి కాబట్టి వేరే బ్రాంచ్ వాడు నేర్చుకుని సిఎస్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్తో వచ్చే జాబ్లు పెరిఫెరీ జాబ్స్ కాబట్టి ఆ జాబ్లో డెప్త్ ఉండదు కాబట్టి అది రిస్క్ ఉంది. ఇది మీకు అర్థం అవ్వలేదు, బట్ ట్రై చేయండి అంతే. అర్థం అవ్వకపోతే నేను చేసేది ఏం లేదు. అదే మీరు కోర్ బ్రాంచ్కి వెళ్ళి కోర్లోనే డెప్త్ నేర్చుకుని అప్పుడు ఈ సిఎస్ స్కిల్స్ నేర్చుకుని ఈ సిఎస్ స్కిల్స్ని ఈ కోర్లో వాడి అప్పుడు ఏదైనా హైయర్ స్టడీస్ పిహెచ్డీకి వెళ్తే జాబ్ వస్తుంది. ఎందుకంటే బికాజ్ ప్రైమరీగా డొమైన్ ఉంది, నువ్వు జస్ట్ నేర్చుకుంటున్నావు దీనికి కావాల్సిన టూల్స్ని, దీనికి అప్లై చేస్తున్నావు. హైయర్ స్టడీస్ కూడా ఈ డిపార్ట్మెంట్కి వెళ్తావు, సిఎస్ కాదు. ఎంఎల్ డిపార్ట్మెంట్, ఈసీఓడి ఎంఎల్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చాలామంది పంపిస్తూనే ఉంటాం మేము. టాప్ ఐఐటీ స్టూడెంట్స్ చాలామందికి ఎంఎస్ పంపిస్తున్నాం. చాలామంది ఎంఎస్ ఇది కూడా పంపించాను నేను, చాలా టాప్ 4 ఐఐటీస్ నుంచి కూడా. సో వాళ్ళు ఏంటంటే ఈసీ నుంచి కూడా వెళ్తారండి. సో ఈసీ నుంచి ఎంఎల్కి వెళ్తారు, ఈసీ నుంచి సిఎస్సి కూడా వెళ్తారు. ఈసారి చాలామంది ఐఐటీ ముంబై వాళ్ళు చాలామంది ఎలక్ట్రికల్ వాళ్ళు 3 మంది వెళ్ళారండి సిఎస్ డిపార్ట్మెంట్కి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎంఐటీ. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పారామీటర్ ఏంటంటే మీరు ఎంచుకున్న ఏరియా ఏంటి, దేంట్లో వర్క్ చేస్తున్నారు, దానికి కావాల్సినటువంటి సిఎస్ టూల్స్ నేర్చుకుని డొమైన్లో వర్క్ చేస్తే బాగానే ఉంటుంది. ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఇంత కోఆర్డినేషను, ఇంత ఇంటిగ్రేషను, ఇంత ఇంటర్ డిసిప్లినరీ స్కోప్ ఉన్న ప్లేస్లో చదివితే ఇది నడుస్తుంది.